చెప్తున్నాడు అమ్మ రోహితేగా చెప్పేది రోహిత్ చెప్తున్నా వృత్తి చెప్పమ్మా వృత్తి నేను చూసిన మందకరీష ప్రార్థిలో వృత్తి చెప్పు నేను అతను యశస్వి చెప్పాడు కదా నీకు చెప్పాడా లేదా సత్య కూడా లేదు కదా సత్య వచ్చింది కదా మా సత్య వృత్తి చెప్పమ్మా తర్వాత యశస్వి చేత ఇద్దరు కూడా చెప్పించుకోండి నేను సత్యము అమ్మ రోహిత్ ఈ ఇద్దరు కూడా అమ్మ యశస్వి తర్వాత వాళ్ళకి ఆ వృత్తులు నేను చెప్పిన వృత్తులు చెప్పమ్మా మనం ఎలా చెప్పించామో అలాగే చెప్పు వాళ్ళు అంటే వాళ్ళు దాన్ని మళ్ళీ అనువాదంగా చెప్పాలి 2-3 సార్లు యశస్వి ఉన్నాడమ్మా అక్కడ చెప్తే వస్తుంది ఆ సత్యాన్ని చెప్పమ్మా అది మనం మళ్ళీ అదే చూస్తే సమయం వ్యర్థమైపోతుంది కదమ్మా అందుకే నేను యశస్వి చెప్పమన్నాను మనం పై శ్లోకంలో వెళ్ళిపోవచ్చు తొందరగా చెప్పేస్తున్నాను సత్య నువ్వు తర్వాత చదవాలి కదమ్మా ఇంకొంచెం చూసి చెప్పినా ఏదో సంస్కారం ఏం చెప్తున్నావు పదచ్ఛేదం చెప్తున్నావా अपहास्यस्य भावः अपहास्यस्य भावः अपहास्यः దీనికి అర్థం చెప్పు దీనికి అర్థం తెలిసిందా అదే ముందు కవియశ ప్రార్థి అనే దానికి తెలుగులో కూడా అర్థం చెప్పించాం కదా అర్థం వచ్చిందా అమ్మా దత్తా చెప్పమ్మా అర్థం చెప్పమ్మా అమ్మా అదే అందుకనే దత్తా చెప్పమ్మా అర్థం చెప్పు ఈ వృత్తులకి అర్థం చెప్పు 2 వృత్తులకి
कवेशः प्रार्थयति इति कवेशः प्रार्थयति। అమ్మ అలా కాదమ్మా, యశస్వి చెప్పమ్మా, నేను ఎలా చెప్పించానమ్మా, వాళ్ళతో చెప్పించాలి కదమ్మా. యశస్వి వచ్చా, నేను ఎలా చెప్పించా, వాళ్ళతో అలా చెప్పించాలి కదమ్మా నిన్న. తెలుస్తుందా? అర్థం చేతి 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 మధ్య చేతి 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 పోయిందాకా పోయిందాకా ఇది ప్రార్థయతి ప్రార్థయతి ఇది తర్వాత మాయంతమ్మ మాయంతమ్మ ప్రార్థయతి ఇది అమ్మా, ఇది కూడా చెప్పు. ప్రార్థయతి ఇది ఇది మాయ ఉన్నాయి చెప్పు. పొందుకోండి మా చెప్పే అతన్ని కోరుకునేవాడు కనుక అంతే. అక్కలు అమ్మ వెక్కిరించుటకు యోగ్యమైన వాడు అంటాడు. వెక్కిరించుటకు యోగ్యమైన వాడు కాదు, వెక్కిరించుటకు వెక్కిరించుబడుట కొరకు అతన్ని అందరూ చూసి వెక్కిరిస్తారు. వెక్కిరించబడుటకు యోగ్యుడైన వాడు కనుక అపహాస్య అనబడుతున్నాడు. వెక్కిరించబడుటకు అపహాస్య అనబడుతున్నాడు. అలా కాదు, అపహాస్య వెక్కిరించబడుటకు యోగ్యత కలిగిన వాడి యొక్క స్వభావ ధర్మము అపహాస్యత అనబడుతున్నది. వెక్కిరించబడుటకు యోగ్యత కలిగిన వాడి యొక్క స్వభావము అపహాస్యత అనబడుతున్నది. దానిని
ఇది అక్కడ బి అంతే మళ్ళీ తామ అపామని అంటారు అనుకోకూడదు అప్పుడు ఇక్కడ వాక్యంలో అర్థం కుదరదు అపహాస్యత అనబడుతున్నది దానికి తామ్ అనే ద్వితీయ వచనాంశం కింద ఈ శ్లోకంలో ప్రయోగం ఉన్నది శాంతి వస్తే లభ్యం అనబడుతున్నది లభ్యం అనబడుతున్నది చితావు ఉచితావు అతడు అనబడుతున్నాడు వాళ్ళ చేత ఇలాగే కంఠస్థం చెప్పించు రోహిత్ చేతను సత్య చేతను అర్థమైందమ్మా మరి నేను అదే కదా చెప్పింది తర్వాత నువ్వు అది చెప్తావని కదా మనం నిర్ణయం విగ్రహాలను చూసింది వాళ్ళకి చెప్పి వాళ్ళ మనం 4వ శ్లోకంలో వెళ్దాం లేదా ఇప్పుడు 3 శ్లోకాల వరకు అందరికీ అన్ని వచ్చాయా 4వ శ్లోకానికి వెళ్ళొచ్చా 3 శ్లోకాల వరకు అందరికీ వచ్చాయా ఎవరికైనా సందేహం ఎక్కడైనా ఉన్నదా మా దత్త 3 శ్లోకాలు అన్ని అర్థమయ్యాయమ్మా ఎక్కడైనా సందేహం ఉందా సత్య అర్జున్ రోహిత్ మీకు అందరికీ 3 శ్లోకాలు స్పష్టంగా తెలిసాయా ఎక్కడైనా ప్రశ్న సందేహం ఏమైనా ఉందా ఏంటమ్మా మా రోహిత్ నీకు కూడా స్పష్టంగానే ఉంది 4వ శ్లోకం చదవండి అమ్మా ఎవరు చదువుతారు 4వ శ్లోకం 4వ శ్లోకం ఈ వృత్తి వాస్తు చెప్పించమ్మా రేపు 4వ శ్లోకం చదవండి 4వ శ్లోకం 3 సార్లు శ్లోకం మాత్రం 3 సార్లు చదవండి సత్య పరచయం చేయమ్మా
సత్య ఉన్నాడమ్మా సత్య. దీనా బాలు. దీనా దుర్గా మాయనయ్యో రెండోసారి. అమ్మా రోహిత్ శబ్ద రూపాలు చెప్పమ్మా. ఇందులో శబ్ద రూపాలు చెప్పు. ఏ ఏ విభక్తులు ఏ ఏ వచనాలు చెప్పాలి. రోహిత్ ఉన్నాడా? ఈ శబ్ద రూపాలు తెలియడానికంటే ముందు మనం ఒకసారి శ్లోకార్థం చూసి తర్వాత ఈ శబ్ద రూపాలు గురించి చూద్దాం. శ్లోకానికి అర్థం ఏంటి? నీకు శ్లోకానికి అర్థం ఏంటి అంటే తెలుసా అమ్మా? మా యశస్వి శ్లోకానికి అర్థం చెప్పు. తెలుసా? సత్య చెప్తావా అమ్మా? చెప్పు. చూసి చదవకుండా చెప్పాలి. యశస్వి చెప్పు. శబ్ద రూపాలు అడిగింది. ఈ శ్లోకానికి మామూలుగా తాత్పర్యం ఏంటి తెలుసునా అని. ముందు శ్లోకానికి తాత్పర్యం చూసిన తర్వాత మనకి శబ్ద రూపాలు కొంచెం ఎలా చూడాలి అని కొంచెం అవగాహన వస్తుంది. అందుకని అనమాట శ్లోకానికి ఒకసారి తాత్పర్యం మామూలుగా చూస్తే అప్పుడు ఏ శబ్ద రూపం ఎలా ఉంటేనే మనం కొంచెం సులభంగా తెలుసుకోవచ్చు. ఈ శ్లోకానికి అర్థం ఏంటి? అమ్మ మధ్యలో మీరు మాట్లాడవద్దు. ముందు శ్లోకంలో ఏం చెప్పారు కాళిదాస్ గారు? నేను చాలా మూడిలాగా ఉన్నాను, పెద్దవాళ్ళందరికీ కూడా వెక్కిరించడానికి యోగ్యులైన వాడిగా నేను ఉంటున్నాను. నా పొట్టివాడు ఎలాగైతే పండు మీద ఆశతో చెయ్యెత్తి వెక్కిరింపు పాలవుతాడో అలాగే నేను కూడా వెక్కిరింపు పాలవుతాను అని ముందు శ్లోకంలో చెప్పి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? లేకపోతే నేను ఇలా వెక్కిరింపు పాలు కాను, లేకపోతే మరి నేను ఇంకలా అవుతాను, నా పరిస్థితి ఎట్లా ఉంది అని ఇక్కడ చెప్తున్నా. అర్థమైందమ్మా? ముందు శ్లోకంలో నేను వెక్కిరింపు పొందడానికి పాత్రుని అవుతాను అని చెప్పాను. ఇక్కడ నేను వెక్కిరింపు పొందడానికి పాత్రుని కాను, కానీ నా పరిస్థితి ఇక్కడ వేరే రకంగా ఉన్నది. వేరే రకంగా ఏమి ఉన్నది, ఎలా ఉన్నది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అర్థమైందా? ఈయన పరిస్థితి ఎలా ఉందంట అంటే పెద్ద మణి చేత పెద్ద వజ్రము చేత రంగం చేయబడినటువంటి మణిందు ఒక సూత్రం లాగా ఉన్నది. అంటే మీకు అర్థం కావడం కోసం మనకి ఈ రుద్రాక్షలు ఇవన్నీ ఉంటాయి. రుద్రాక్షలు గట్టిగా ఉంటాయి. మీరు చూసారా రుద్రాక్షలు? మొట్టమొదట రుద్రాక్ష ఎలా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది. దానిలో మనం దారం కానీ మొత్తాడు కానీ లేకపోతే ఒక బంగారు రాగి తీగ కానీ పెట్టడానికి ఏం చేస్తాము? ఒక కన్నం పెడతాం. ఒక కన్నం పెట్టిన తర్వాత దానిలోకి రాగి తీగ కానీ దారం కానీ మొత్తాడు కానీ చాలా సరళంగా కష్టం రాకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఒక మెడలో ధరిస్తాం. అర్థమైందమ్మా? ముందు మామూలుగా దానికి రంగం చేయడానికి ముందు ఒక దారాన్ని మనం రుద్రాక్షలో పెడితే వెళ్తుందా? అమ్మా మధ్యలో మాట్లాడవద్దమ్మా. ముందు రుద్రాక్ష ఉన్నప్పుడు
రుద్రాక్షి తల్లి వెళ్తుందా? వెళ్ళదు. రుద్రాక్షి గట్టిగా ఉంటుంది, స్ఫటికం అన్ని కూడా గట్టిగా ఉంటాయి. స్ఫటికము దానిలో ఎన్ని దారాలు పల్తాళ్ళు గుచ్చినా కూడా అది వెళ్ళదు. దాన్ని మాల చేయడం సాధ్యం కాదు. అందుకని ఏం చేస్తాము, మొట్టమొదటి ఒక రాగి తీగతో దాన్ని గట్టిగా గర్జన చేసి, ఆ గర్జన చేసిన తర్వాత దారాన్ని పెడతాము, మోతాడిని పెడతాము. అప్పుడు ఏమవుతుంది, దారం కానీ మోతాడు కానీ చాలా సులభంగా ఒక పక్క నుంచి ఇంకొక పక్కకు వచ్చేస్తుంది. అవునా కాదా? ముందు రంధ్రం లేనప్పుడు దారం ఎప్పుడు కూడా రాదు ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి. కానీ రంధ్రము చాలా గట్టి ప్రయత్నం చేత వేరే వాళ్ళు దాన్ని రంధ్రంగా చేసి మనకి ఇస్తే దానిలో మనం వెంటనే ఒక దారాన్ని కానీ మౌతాడిని కానీ రాగితీగ కానీ దేంట్లోనైనా చూచి మనం మెడలో ధరించడానికి యోగ్యంగా చేసుకోవచ్చు. వేరే వాళ్ళు కష్టపడి ఆ రుద్రాక్షకి స్ఫటికానికి ఒక రంధ్రం చేయాలి. వేరే గట్టి సూది లాంటి సూది లాంటి దాన్ని తీసుకుని రంధ్రం చేస్తే గానీ మనం దారాన్ని కానీ మొగాడిని కానీ దేని లోపలికి గురించి వాళ్ళ చెయ్యలేదు. వేరే వాళ్ళు ఎవరో ఆ కష్టమైన పని చేసి మనకి రంధ్రం ఉన్నటువంటి రుద్రాక్షి ఇస్తే ఆ రంధ్రం ఉన్న రుద్రాక్షి మనం వెంటనే దారంతో లోపలికి పెట్టేసి మాలగా చేసి ధరిస్తాము. ఇప్పుడు సూత్రము చాలా సులభంగా లోపలికి వెళ్ళడానికి కారణం ఏంటి? సూత్రం అంటే దారం. దారం చాలా సరళంగా సులభంగా లోపలికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వేరే గట్టి సూది లాంటి పదార్థంతో చిల్లు చేయడం. సూది లాంటి పదార్థాన్ని తీసుకుని అంటే చాలా పదునైన సూది లాంటి పదార్థాన్ని తీసుకుని ఆ రుద్రాక్షకి చిల్లు చేస్తే గడ్డం వేస్తే అప్పుడు దారం చాలా సులభంగా లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు కాళిదాస్ గారు ఏమంటున్నారు, నా పరిస్థితి దారం లాగా ఉంది అంటుంది. అర్థమైందమ్మా? ఎలా ఉంది నా పరిస్థితి? దారం లాగా ఉంది. దేని ఎందుకు దారం లాగా ఉంది అంటే పెద్ద వజ్రం చేత తొలువ చేయబడినటువంటి మణి ఏదైతే ఉందో, మణి అంటే మణి మామూలుగా మనకి స్ఫటికం లాంటిది ఒక నవరత్నాల్లో మణి ఒకటి. దానిలో ఒక రంధ్రం దేనితో చేసాము? వజ్రంతో చేస్తాం. వజ్రాన్ని చాలా పదునైన పదార్థంగా చెప్తాం. వజ్రం దేన్నైనా కూడా వెంటనే రంధ్రం చేయగలదు, కొయ్యగలదు. వజ్రం అంత పదునుగా ఉంటుంది. అర్థమైందమ్మా? ఈ వజ్రాన్ని తీసుకుని ఈ మణిలో ఒక బెర్జం చేసినట్టు, తొలిచినట్టు, మణిలో వజ్రం చేత తులవడం వల్ల ఏమైంది, అక్కడ ఒక బెర్జం ఏర్పడింది. ఆ బెర్జంలో దారం పెడితే సులభంగా ఒక పక్క నుంచి ఒక పక్కకు వచ్చేస్తుంది. అలాంటి దారం లాగా అలా సులభంగా అనాయాసంగా ఆ మణిలో ప్రవేశించగల ద్వారం లాగా నా పరిస్థితి ఉన్నది అని. అర్థమైందమ్మా? ముందు మూడుకి నేను పొట్టివాడిలాగా వెనక వేళాకోళాన్ని పొందగలుగుతాను అని చెప్పి, లేకపోతే నా పరిస్థితి పెద్ద మణిలో వజ్రం చేత బెర్జం చేయబడినటువంటి మణిలో ఒక అనాయాసంగా ప్రవేశించగల దారం లాగా నా పరిస్థితి ఉన్నది అని చెప్తాను. అర్థమైందమ్మా? అప్పుడేమవుతుంది, దారం అనాయాసంగా వెళ్ళి ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి వెంటనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ద్వారం చేసింది ఎవరు? మణిలో అయితే ఎవరో కంసారి అతను వాళ్ళ దగ్గర ఉండే పదనైనటువంటి పదార్థాలతో దాన్ని బెర్జం చేసి మనకి ఇస్తారు. మనం రుద్రాక్షలో దారం పెట్టుకుని పెట్టేసుకుంటాం, అయిపోతుంది. మరి ఈ రఘువంశాన్ని వర్ణించడానికి మరి దీనికి దేని దారి అంటే వాల్మీకి వ్యాసాలు రాసినటువంటి గ్రంథాలే. వాల్మీకి వ్యాసులు వీళ్ళందరూ ఏం చేశారు? గొప్ప గొప్ప పురాణాలు, ఇతిహాసాలు అన్ని రాసి రాముడి చరిత్రనంతా కూడా చాలా బాగా వర్ణించారు. ఈ రామాయణాలు పుస్తకాల వలన కాళిదాసుకి ఏమి దొరికింది? ఒక చాలా సులభమైన దారి దొరికింది ఈ రఘువంశాన్ని వర్ణించడానికి. అర్థమా?
ఈ వాల్మీకి వ్యాసాలు చేత రాయబడినటువంటి రామాయణాది గ్రంథాలే ఒక ద్వారంగా ఉండి ఈ కాళిదాసుకి ఆ రఘువంశంలో అనాయాసంగా ప్రవేశించగలిగేటటువంటి మార్గాన్ని ఏర్పరచాలి. అటువంటి అనాయాసంగా ప్రవేశించగలిగే దారంలాగా నా పరిస్థితి ఉన్నది అని చెప్తున్నారు. అర్థమైందమ్మా? ప్రాచీన కవుల చేత ఏదైతే రామాయణాది గ్రంథాలు రాయబడ్డాయో అలా రాయబడినటువంటి గ్రంథాలే ద్వారంగా ఉన్నటువంటి నాకు అనాయాసంగా ప్రవేశించేటటువంటి సూత్రం లాగా దారి ఉన్నది అని చెప్తుంది. లేకపోతే అలా వెళ్ళడం అంటే సులభంగా వెళ్ళడం, రఘువంశంలో ప్రవేశించడం కష్టం. రఘువంశంలో ప్రవేశించాలంటే ఏం కావాలి? ఒక సులభమైన దారి కావాలి. ఆ సులభమైన దారి ఏంటి? వాల్మీకి వ్యాసాలు రాయబడినటువంటి రామాయణ మహాభారతాలు గ్రంథాలు. ఈ రామాయణ మహాభారత గ్రంథాలు ఏం చేస్తున్నాయి? రఘువంశాన్ని చాలా బాగా వర్ణించేసాయి. అలా వర్ణించేయడం వలన ఇప్పుడు ఈయన వర్ణించడానికి ప్రవేశం చాలా సులభంగా వచ్చేసింది, కష్టం లేకుండా అయిపోయింది. పెద్ద వజ్రం చేత మయ్యంకు గర్జం వేస్తే ఆ దారం ఎలాగైతే అనాయాసంగా ఒక పక్క నుంచి ఇంకొక పక్క వెళ్ళిపోతుందో అలాగా ఈ వాల్మీకి వ్యాసాదులు చేత కాయబడినటువంటి ఈ రామాయణాదులు ద్వారా ఏర్పడినటువంటి రంగం వలన నేను కూడా ఈ రఘువంశంలో అనాయాసంగా ప్రవేశించగలుగుతాను. అటువంటి పరిస్థితి నాకు ఉంది అని చెప్తాను. అర్థమైందమ్మా? మూడులాగా నా పరిస్థితి ఉంది. నేను వేలాకోలాన్ని పొందగలుగుతాను, లేకపోతే అసలు వేలాకోలాన్ని నేను పొందను. నాకు మంచి అనాయాసంగా ప్రవేశించగల ద్వారం ఉంది. ఇంత పెద్దదైన ఇంత గంభీరమైనటువంటి రఘువంశంలో కూడా నేను అనాయాసంగా ప్రవేశించగలుగుతాను. ఎలా ప్రవేశించగలుగుతాను? వాల్మీకి అర్థమైందమ్మా? దొరికేడావా చూసా? దొరికేడావా? దొరికేడా వచ్చి చూసావా? అమ్మ రోహిత్ అర్థమైందమ్మా? వచ్చి చూసావా? అదే ఇది తెలుగులో ఇంత తెలుగులో చెప్తే వాళ్ళకి అర్థం అవుతుందో లేదో తెలియదు. తెలుగు వాళ్ళకి సంతోషం కానీ అంటున్నా రాదు. यहाँ कालिदास जी क्या कहना चाहते हैं कि मेरा यह हाल बहुत आसान भी हो सकता है। ठीक है, पिछले श्लोक में उन्होंने कहा मेरे हाल बहुत मजाकपन के जैसा है, मैं मजाकपन पाने का लायक बन जा रहा हूँ क्योंकि मैं वामन के जैसा रहकर बहुत बड़ा फल रघुवंश को वर्णन करने जा रहा हूँ, उसको पाने जा रहा हूँ। ठीक है, जो ऊंचाई आदमी होता है उसको ही बहुत ऊपर रहने वाला फल मिलता है। जो इतना ऊंचा नहीं होता उसको वो फल नहीं मिलता। जैसा वैसा ही बहुत अच्छे विद्वानों को ही रघुवंश पे जाना आसान है। मेरे जैसा बहुत कम विषयों को जानने वालों को उसमें जाना इतना आसान नहीं है। फिर भी ऐसा जाते हुए मैं मजाकपन को पा रहा हूँ करके उन्होंने बताया पिछले श्लोक में। ठीक है, यहाँ तक समझ में आया? हाँ, अभी इस श्लोक में ये क्या कहना चाहते हैं कि नहीं, मेरे हाल ऐसा ही होने का संभव नहीं है, मेरे हाल दूसरे तरीके में भी हो सकता है। ठीक है, दूसरा तरीका क्या है? दूसरा तरीका यहाँ ये कहना चाहते हैं, मेरा दूसरा तरीका है ये सुई किसी भी सुई के द्वारा छिन्न हुआ रुद्राक्ष हो या कोई भी हो, उसमें आसानी से जाने वाली धागा के जैसा है। ठीक है, धागा
पहले रुद्राक्ष लेकर धागे को हम रुद्राक्ष में घुसाना चाहेंगे तो वो धागा घुसेगा क्या? एक ओर से दूसरे ओर जाएगा क्या? ये एक स्फटिका लेकर धागे को एक ओर से दूसरे ओर को घुसाने की कोशिश करेंगे तो स्फटिक में ये धागा जाएगा क्या? तो कब जाएगा? जब उस स्फटिका को या रुद्राक्ष को और किसी भी बड़ा सुए के जैसे कोई पदार्थ लेकर उसको थोड़ा छिद्र कर लें, जब उसमें वो छेद बन जाएगा तब ये धागा आसानी से एक ओर से दूसरे ओर चले जाएगा, है ना? जब तक उसमें ऐसा छिद्र बनता नहीं है तब तक वो एक ओर से दूसरे ओर जाएगा नहीं। जब वो छिद्र बन गया हो तब ये धागा का रास्ता बहुत आसान हो जाता है, सिर्फ उसमें घुसना ही चाहिए। एक बार घुस गया और एकदम सेकंड में एक ओर से दूसरे ओर चले जाएगा, ठीक है? जब ये छिद्र बन गया हो तब ये इस धागा का रास्ता बहुत आसान हो जाएगा, बहुत आसानी से एक ओर से दूसरे ओर चले जाएगा। लेकिन जब तक वो छिद्र नहीं बना, जब तक किसी भी बहुत मेहनत करके उसमें छिद्र नहीं बनाया हो तब तक वो धागा उसमें जाएगा ही नहीं, कितने भी कोशिश कर लें, ठीक है? अभी ये कहते हैं मेरे ख्याल अभी इस चित्र किया हुआ रुद्राक्ष के जैसे मणि में धागा के जैसा है, बहुत आसान से घुस जाएगा, एक ओर से दूसरी ओर निकल जाएगा, ठीक है? अभी ये प्रश्न है किसने ये छिद्र किया? कोई तो होना चाहिए छेद करने के लिए था उस रुद्राक्ष में। कौन यहाँ किया? यहाँ रघुवंश बहुत बड़ा मणि के जैसा है, इतना बड़ा इतना मुश्किल सा मणि में इस कालिदास जी का छोटे बुद्धि रखने वालों का अंदर जाना होता ही नहीं, बहुत मुश्किल है। तो इस रघुवंश के जैसे मणि के जैसे रघुवंश में अंदर घुसने के लिए क्या चाहिए? वो कुछ छिद्र चाहिए, कुछ छेद चाहिए, समझ रहे हो? जब इसका रघुवंश के जैसे मणि का छेद बन जाएगा तब ये कालिदास जी आसान से जाएंगे। इस रघुवंश के जैसे मणि में छेद कौन करेगा? यहाँ कहते हैं इनके पहले जो कवि ऋषि थे, वाल्मीकि, व्यास, ये सब वो सब बहुत मेहनत करके इस मणि के जैसे रघुवंश में छेद किए हैं, ठीक है? रघुवंश के जैसे मणि में पूर्व कवि व्यास, वाल्मीकि आदि छेद किए हैं, उनके रामायण महाभारत ग्रंथ लेकर उन्होंने छेद किया। इसलिए ऐसा रामायण आदि के द्वारा छिन्न मतलब छेद किया हुआ इस रघुवंश में मैं भी आसानी से धागा बनकर जा सकता हूँ, मेरा हाल धागा की जैसा भी हो सकता है, समझ रहे हो? ठीक है? यहाँ क्या कहना चाहते हैं? मेरा हाल धागा के जैसा है। धागा का किसमें छेद किया हुआ मणि में, छेद किया हुआ मणि में धागा आसानी से एक ओर से दूसरे ओर जाएगा। यहाँ तक छेद किया हुआ मणि में या रुद्राक्ष में धागा जाएगा या नहीं तो नहीं जाएगा। अगर छेद नहीं तो नहीं जाएगा। अभी यहाँ कालिदास जी का रास्ता धागे के जैसा है, ठीक है? यहाँ छेद किसने किया? छेद व्यास, वाल्मीकि का भी ऋषियों के द्वारा किया हुआ रामायण महाभारत आदि ग्रंथों ने किया, ठीक है? इसलिए यहाँ जाना बहुत आसान हो गया। मैं और आसानी से समझ में आने के लिए मैं कहीं नया गांव गया, मुझे वहां कोई भी रास्ता पता नहीं है, तो मैं वहां क्या करूंगा? वहां जो पहले कोई भी गया हो उससे बात करूंगा,
वो बताएगा यहाँ से यहाँ जाओ, यहाँ से यहाँ जाओ, तब मैं जाऊंगा। वो नहीं है, लेकिन उसने द्वारा लिखा हुआ मैसेज मेरे पास है, तो मैं क्या करूंगा, उस मैसेज को पढ़कर वैसा वैसा जाना है करके जाऊंगा, आसानी से पहुंच जाऊंगा। ठीक है, ऐसा वाल्मीकि व्यास आदि ऋषियों ने रामायण आदि ग्रंथ लिखे हैं। उन ग्रंथों को पढ़ने के बाद ये इस रघुवंश में आसानी से घुस सकते हैं, जा सकते हैं। ठीक है ना, समझ में आया कुछ? यहाँ वही कहना चाहते हैं। अथवा आदि शब्द रूप में जाएंगे, हम शब्द रूपाली చెప్పండి, शब्द रूपाली చెప్పండి। अथवा आ आ आ हाँ अस्मिन् अस्मिन् ఏం చెప్తున్నావమ్మా? మా ఏ శబ్దం చెప్తున్నావమ్మా? నువ్వు ఏ శబ్దం దగ్గర ఆగావు? అథవా కృతవా ద్వారే వంశే అస్మిన్ చెప్పాలి. అస్మిన్ అనేది ఏ శబ్దంలో, ఆత్మ శబ్దంలో వచ్చిందా? అసలు ఆత్మశబ్దం అంటే చెప్పే కదా నీకు అసలు కనిపించిందా? ఎట్లుంది అసలు? ఏ గుర్తు ఏ వచనం? ఏ ఏ విభక్తి, ఏ వచనం, ఏ శబ్దం? ఇదం శబ్దం అమ్మా, ఇదం శబ్దం పుంలింగం అమ్మా. ఇదం శబ్దం చెప్పండి, ఇదం శబ్దం పుంలింగంలో ఏమవుతుంది? ఏ శబ్దం చెప్తున్నారమ్మా? ఏ రూపం గురించి? అథవా కృతవా ద్వారే వంశే వస్తు చెప్పారు. అస్మిన్, అస్మిన్ అనేది ఆత్మ శబ్దంలో ఉందా? ఏ విభక్తి, ఏ వచనం, ఎక్కడుంది? ఆత్మ చెప్తున్నది ఎక్కడుందమ్మా అస్మిన్ అని? ఇదం శబ్దం అమ్మా, ఇదం శబ్దం సప్తమే వచనం అమ్మా. ఇదం శబ్దం చెప్పండి. అయం ఇమో ఇమే చెప్పండి ఎవరైనా. అర్థమైందమ్మా? ఆ తర్వాత అస్మిన్ అయిపోయింది, తర్వాత మే హరిశబ్దం లాగా అమ్మా. పూర్వసూరి శబ్ద చతుర్థిన ఒకసారి ఆలోచించు. పంచమిన ఇంకొకసారి ఆలోచించు. దాన్ని చెప్పాను. అమ్మా ఇది మరి దారుణం అమ్మా. హరిశబ్దం చెప్పండి అమ్మా, హరిశబ్దం అమ్మా. చెప్పు పూర్వసూరి శబ్ద.
పూర్వ సూరి శబ్ద ఇందాక నువ్వు దిస్ కూడా చెప్పేసావు, ప్రత్యయం కూడా కలిపేసావు, అది వద్దంటున్నాను. పూర్వ సూరి శబ్ద ఇక పూర్వ సూరికి తర్వాత మనవు ఇది కూడా హరి శబ్దం లాగా అమ్మా, ఇకారంతగా పుణ్యంగా మణి శబ్ద. మళ్ళీ చెప్పు, ఇకారంత పుణ్యంగా మణి శబ్ద. తర్వాత అది గుర్తు చేసుకుందా హెయిర్ ప్యాంట్. వజ్ర సముద్ర వజ్ర సముద్ర సూత్ర శబ్ద చలో సకర్మకాత్ అమ్మ ఇది అకర్మకం అమ్మ, స్పీచ్ చేస్తున్నట్టు అకర్మకాత్. కర్తరి అస్తి మే. అమ్మా మే అదేంటమ్మా, ఇందాక అస్మత్ శబ్దం అన్నిసార్లు చెప్పావు కదమ్మా. మళ్ళీ చెప్పు, అస్మత్ శబ్దం మొత్తం చెప్పేసి. షష్ఠీనే తీసుకోవాలి, మంచి ప్రశ్న. చతుర్థిలో మే ఉంది, షష్ఠిలో కూడా మే ఉంది. చతుర్థికి అర్థం చెప్పాం కొరకు అని చెప్పాం. నా కొరకు సూత్రం, నా కొరకు దానం ఉంది అని చెప్తున్నారా ఇక్కడ కాళిదాస్ గారు. మే గతి అస్తి, గతి అంటే దారి, నా కొరకు దారి ఉంది అంటున్నారా. నాకు దారి వంటి మార్గము ఉన్నది కాబట్టి మే అనేది షష్ఠి అర్థమే అన్నమాట, షష్ఠినే. అట్లయినమ్మా శాస్త్రి మే గతి చెప్పేసి. ఇకారాంతః స్త్రీలింగః ప్రథమ ఏకవచనాంతః అప్పుడు గతి గతి గతయ అని చెప్పాలి. ప్రథమ ఏకవచనాంతః అని చెప్పిన తర్వాత విభక్తి రూపాలు చెప్తే అది బాగుంటుంది. ఆ గురువు అలాగే చెప్పించారు. ఇప్పుడే తర్వాత ఈ శ్లోకంలో శబ్ద రూపాలు అన్ని చూసేసాం. అందరికీ అన్ని శబ్ద రూపాలు స్పష్టంగా తెలిసాయా అమ్మా? ఇప్పుడు మనం ఈ శ్లోకానికి అర్థం మామూలుగా తెలిసిందా? ఈ శ్లోకంలో కాళిదాస్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలిసిందా? ఒక వ్యర్థము చేసినటువంటి మణిలో లేకపోతే రుద్రాక్షలో స్ఫటికంలో దారం ఎలాగైతే అనాయాసంగా ప్రవేశించగలుగుతుందో అలాగే వాల్మీకాది ఋషుల చేత రామాయణాదుల అనేటటువంటి రంధ్రం ద్వారా ఉన్నటువంటి ఈ రఘువంశంలో నాకు కూడా ప్రవేశము దారమునకు వలె ఉన్నది అని చెప్పి అర్థమైందమ్మా. రఘువంశాన్ని మణితో కూల్చారు. రఘువంశాలు అదేంటి మణులు, ఆ మణులలోకి ఇతనికి ప్రవేశం ఏర్పడింది.
ఆ, రఘువంశ రామాయణాలన్నీ మనులు, ఆ రామాయణాల్లో మనుల వలన ఇతని ప్రవేశం చాలా ఈ రాముని యొక్క వంశమనుల ప్రవేశం చాలా అనాయాసంగా ఏర్పడుతుంది అని చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఖండాన్ని చెప్పాలి. ఏంటమ్మా సత్య చెప్పమ్మా. దత్త అడిగేది ఏంటమ్మా దత్త? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనం ఏం చేయాలి? సూత్రార్థం చూసారు, సూత్రార్థం శ్లోకం ఉన్నది, శ్లోకార్థం చూసాము. ఈ తాత్పర్యంగా ఇప్పుడు మనం ఖండాన్ని చెప్పాలి. ఖండాన్ని చెప్పాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? ఇందులో ఏ విభక్తులు ఏవేవి ఉన్నాయి అనేది మొట్టమొదటి పట్టుకుని ఒక్కొక్క పక్కన పెట్టేసి ప్రథమాంతాలుగా ఏవేవి ఉన్నాయి, ఏం ప్రథమాంతాలుగా ఉన్నాయి, ఏం ద్వితీయాంతాలుగా ఉన్నాయి అవన్నీ ఒకసారి పట్టుకొని సత్యాన్ని చెప్పమ్మా. ఈ శ్లోకంలో ప్రథమా విభక్తి అంతాలు ఏంటి? ముందు క్రియాపదం ఏంటి చెప్పు. ఈ శ్లోకంలో క్రియాపదం ఏంటి? సత్య క్రియాపదం ఏంటి? శ్లోకంలో ప్రధాన క్రియాపదం ఏంటి? అస్తి. ఇది ప్రధాన క్రియాపదం. ఇప్పుడు ప్రథమ విభక్తిలో ఉండే పదాలు ఏంటి? ద్వితీయ విభక్తిలో ఉండే పదాలు చెప్పు. ప్రథమ విభక్తిలో ఏ పదం ఉంది? ఇంకేమైనా ప్రథమ విభక్తిలో ఉందా? పూర్వసూరికి ప్రథమ విభక్త. ఇందాక యశస్వి చెప్తున్నప్పుడు నిద్రపోయినావా అమ్మా? పూర్వసూరిభిః ఏ విభక్తి పూర్వసూరిభిః అనేది? తృతీయ భవతి. ఇంకో ప్రథమ విభక్తిలో ఇంకేమైనా పడుతుందా? ఉందా? లేదు. పక్కన పెట్టే. ఇంకా ఒకటే ఉంది. అస్తి ఉన్నది. కా అస్తి గతి అస్తి. అర్థమైందా? ఇంకేది ప్రథమ విభక్తిలో లేదు. అస్తి అంటే ఉన్నది. ఏది ఉన్నది? ఇక్కడ ప్రథమ విభక్తిలో ఉండే స్త్రీలింగంలో ఉంది కాబట్టి మనం కా అస్తి అంటున్నాం. ఒకటంటే ఉంది. ఏ ఉంది? ఎందుకంటే గతి శబ్దం స్త్రీలింగంలో ఉంది. అదొక్కటే ఇక్కడ ప్రథమ విభక్తి ఉంది. ఇంకేది లేదు కాబట్టి కా అస్తి గతి అస్తి. గతి అస్తి. దారి ఉన్నది. దారి ఉన్నది అని చెప్పిన వెంటనే ఆకాంక్ష ఏం కలుగుతుంది? ఎవరికి అని ఆకాంక్ష. ఎవరికి దారి ఉంది? అదేనమ్మా. ఎవరికి దారి ఉంది? సమాధానం ఏంటి? మే నాకు. గతి అస్తి. గతి అనే ప్రథమాంత కర్తృపదము, అస్తి అనే ఆకర్మ క్రియాపదం ఉందని చెప్పి ఇది ఆకర్మక కర్తృవాక్యము. ఇది చెప్తుంటే ఇప్పుడు కస్య గతి అస్తి, మే గతి అస్తి. నాకు దారి ఉన్నది. అదేనమ్మా, నాకు దారి ఉన్నది. వెంటనే మళ్ళీ ఏకాంక్ష కలుగుతుంది. సూత్రంలో శ్లోకంలో ఇవా ఉంది కాబట్టి ఎవరికి వలే నాకు దారి ఉంది. కస్యేవా ఎవరికి వలే నాకు దారి ఉంది. ఎవరికి విభక్తి పట్టుకో. నాకు దారి ఉన్నది. ఎవరికి వలే దారి ఉంది. సూత్రానికి వలే, సూత్రమునకు వలే. సూత్రానికి ఏ విధమైనటువంటి దారి ఉందో, ఎలాంటి దారి ఉందో, సూత్రానికి ఎటువంటి ప్రవేశం ఉందో అటువంటి ప్రవేశం నాకు కూడా ఉంది. అదేనమ్మా. సూత్రానికి ఎటువంటి ప్రవేశం ఉంది అంటే సూత్రానికి ఎందులో ప్రవేశం ఉంది? మణి ఎందు ప్రవేశం ఉంది. మణి ఎందు సూత్రానికి ప్రవేశం ఉంది. మణి ఎందు సూత్రానికి అనాయాసంగా ప్రవేశం ఉంది. మణి ఎందు అంటే రుద్రాక్ష అనుకోండి, లేకపోతే స్ఫటికం అనుకోండి, ఏదైనా అనుకోండి. స్ఫటికమో రుద్రాక్షో లేకపోతే మణో ఏదైనా ఉన్నప్పుడు దాంట్లో సూత్రానికి అనాయాసంగా ప్రవేశం ఎప్పుడు ఉంటుంది?
బెర్జం చేయబడితే కానీ ఉంటుంది. బెర్జం చేయబడక ముందు ఉండదు, బెర్జం చేయబడినప్పుడే ఉంటుంది. అర్థమైనా అమ్మా? సో ఆ మణి ఎలాంటిది అంటే ఆ మణి ఎలాంటి రంధ్రం చేస్తేనే సూత్రానికి అనాయాసంగా ప్రవేశం కలిగినది. రంధ్రం చేయడానికి ముందు దానికి అనాయాస ప్రవేశం ఉండదు. రంధ్రం చేయడానికి ముందు ప్రవేశమే ఉండదు. ఇప్పుడు రంధ్రం ఇదేం చేశారు అంటే వతి సముఖీర్ణే. సముఖీర్ణము అంటే తొలగబడినది, గర్జం చేయబడింది అని అర్థమవుతుందమ్మా? వజ్రముఖీర్ణే మణు సూత్రస్యేవ మేఘతి అస్తి. ముందు గతి అస్తి, తర్వాత మేఘతి అస్తి, తర్వాత మణౌ మేఘతి అస్తి. మణి యందు నాకు అనాయాసంగా దారి ఉంది. ఎటువంటి మణిలో అనాయాసంగా దారానికి దారి ఉంది అంటే వజ్ర సముఖీర్ణే మనవు. సామాన్య మణి యందు దారానికి దారి అసలు ఉండదు. వజ్రం చేత తొలగబడినటువంటి మణికి మాత్రమే దారి ఉంటుంది. మణి ఎటువంటిది అంటే వజ్ర సముఖీర్ణే మనవు. అర్థమేనమ్మా? గతి అస్తి కస్య మే గతి అస్తి కస్యేవ సూత్రస్యేవ మే గతి అస్తి. కస్మిన్ దేని యందు సూత్రానికి గతి ఉంది? మనో మణి యందు సూత్రానికి గతి ఉంది. అర్థమవుతుందమ్మా? ఆ తర్వాత మణి ఎలాంటి మణి యందు సూత్రానికి గతి ఉంది అంటే వజ్ర సముఖీర్ణే. అంటే వజ్రం చేత బెర్జం చేయబడినటువంటి మణికి మాత్రమే సూత్రానికి దారి ఉంటుంది, కానీ మామూలు మణికి సూత్రానికి దారి ఉండదు. కాబట్టి వజ్ర సముత్కీర్ణమైనటువంటి మణి యందు సూత్రానికి అనాయాసంగా దారి ఉన్నది. అటువంటి సూత్రానికి గల దారి నాకు ఉంది అంటే, ఇప్పుడు నాకు ఉంది అంటే నాకు ఎందులో ఉంది? వంశముందు ఉంది. సూత్రానికి ఏమో దారి మణి ఎందుకు ఉంది, నాకేమో దారి వంశమందు ఉన్నది. కస్మిన్ వంశే. అర్థమైందమ్మా? అని చెప్పినప్పుడు రెండు ప్రశ్నలు వస్తాయి. మొట్టమొదటి ప్రశ్న ఏమో సూత్రానికి సంబంధించింది, రెండో ప్రశ్న ఏమో నాకు సంబంధించింది. సూత్రానికి దారి దేనిలో ఉంది? మణిలో ఉంది. నాకు దారి దేనిలో ఉంది? వంశంలో ఉంది. ఈ వంశంలో ఉంది. ఈ వంశం అంటే ఈ రఘువంశంలో ఉంది. అర్థమైందమ్మా? అందరికి అర్థమైందమ్మా? ఉన్నారా? యశస్వి వాళ్ళు ఉన్నారా? వెళ్ళిపోయారా? వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదు. అమ్మ యశస్వి రోహిత్ వాళ్ళు ఉన్నారా? వెళ్ళిపోయారా? ఉన్నారా? ఇప్పుడు ఈ ఇందాక ఏం చెప్పాము? మణి ఎటువంటిది అంటే వజ్రం చేత బెర్జం చేయబడింది. ఇప్పుడు ఈ వంశం ఎటువంటిది అంటే కృతవాగ్వాడే అంటే మాటలనే చేయబడినటువంటి మాటలనే ద్వారం కలిగినది. అంటే వాల్మీకి రామాయణాది అనేటటువంటి మాటల చేత ద్వారం ఏర్పరచబడినటువంటిది అంటే రంధ్రం చేయబడింది. అర్థమైందమ్మా? రామాయణాది గ్రంథాలు ఇక్కడ రఘువంశ ప్రవేశంలో దారాన్ని ఒక దారిని ఏర్పరిచాయి. ఆ దారిని ఏర్పరచడం వల్ల ఇతని చాలా సులభంగా మార్గం ఏర్పడింది. ఈ రామాయణాలు ఎవరి చేత ఈ ద్వారం ఏర్పరచబడ్డాయి అంటే పూర్వసూరికి ప్రాచీన కవులైనటువంటి ఈ వ్యాస వాల్మీకాదుల చేత. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆకాంక్ష చెప్పండి ఎవరైనా. ఒక 2 నిమిషాలు మనం ఇక్కడ రాద్దాము. ఇది ఆకాంక్ష అయిపోయిన తర్వాత ఆ ఖండాన్వయం మనం ఇప్పుడు చెప్పాం. అర్థమైందా? ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పటి మిగిలిపోయింది ఎప్పుడు అథవా పక్షాంతరం ముందు. మళ్ళీ శ్లోకంలో అథవా ఉంది కాబట్టి ఇందాక ముందు ఒక పరిస్థితి చెప్పి అలా లేకపోతే నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్తున్నారు. అలా లేకపోతే చెప్పమ్మా. యశస్వి చెప్పమ్మా. ఇంకా స్పీడ్ కా గతి స్పీడ్
ఆ, 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 గతి అస్తి. గతి కథం భూత అని ఇక్కడ వాళ్ళు చెప్పలేదు. గతి ఇంకో ప్రథమా విభక్తిలో ఉండే పదం ఏదైనా ఉన్నట్లయితే గతి కథం భూత అనే ప్రశ్న ఉండేది. ఇంకో ప్రథమా విభక్తిలో పదం ఏమి శ్లోకంలో కనిపించలేదు కదా. అర్థమైందా అమ్మా? గతి కస్య గతి, ఇంక మిగిలిన ఆకాంక్షలు లేవు. కస్య గతి అర్థమైందా అమ్మా? ముందు గతి అస్తి కాబట్టి ఇప్పుడు మే గతి అని అయింది. తర్వాత కస్యేవ ఎవరికి వలే నాకు దారి ఉన్నది, ఎవరి వలే దారి ఉన్నది. కస్యేవ సూత్రస్యేవ దారమునకు వలే దారి ఉన్నది. తర్వాత దారమునకు వలే దారి ఉన్నది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆకాంక్ష కలుగుతుంది. దారమునకు వలే దారి ఉంది అన్నారు. దేని యందు ద్వారం, ఎక్కడ ద్వారం ఉంది అంటే సమాధానం ఎక్కడ, దేని యందు. దేని యందు ద్వారం ఉంది అంటే మణి యందు. అర్థమైందమ్మా? సూత్రానికి అనాయాస ప్రవేశం ఉంది. సూత్రానికి అనాయాస ప్రవేశం ఉంది అంటే వెంటనే ప్రశ్న ఏం కలుగుతుంది? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉన్నది? సమాధానం మణి యందు ఉన్నది. మణి యందు ఉన్నది. మణి ఎటువంటిది? తర్వాత మామూలు అన్ని మణుల్లోనూ సూత్రానికి అనాయాస ప్రవేశం ఉంటుందా? ఉండదు. ఎటువంటి మణి యందు ఉంటుంది? వజ్ర సముత్కీర్ణే మనో, వజ్రము చేత వ్యర్థం చేయబడినటువంటి మణి ఏదైతే ఉందో అటువంటి మణి యందు మాత్రమే సూత్రానికి ప్రవేశం ఉంటుంది. కానీ అనాయాసంగా వేరే ఏ మణి యందు కూడా ప్రవేశం ఉండదు. అర్థమైందమ్మా? ఇప్పుడు సూత్రానికి ఇటువంటి మణి యందు ప్రవేశం ఉంది అన్నాము. ఆ సూత్రానికి గతి, ఆ సూత్రం యొక్క గతి వంటి గతి నాకు ఉంది అని చెప్తుంది. అప్పుడు నాకు దేని యందు ప్రవేశం ఉంది? నాకు దేని యందు ప్రవేశం ఉంది? కస్మిన్. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆకాంక్ష. ఎందుకంటే రెండు ఆకాంక్షలు వచ్చాయి. ఒకటేమో సూత్రానికి సంబంధించింది, రెండవది నాకు సంబంధించింది. అర్థమైందా అమ్మా? మే గతి అస్తి అన్నప్పుడు వెంటనే కస్యేవ అని ఆకాంక్ష. ఎవరికి వలే, ఎవరికి వలే అని ఎప్పుడైతే చెప్తామో అక్కడ రెండు ఉంటాయి. ఒకటి సూత్రానికి సంబంధించింది, రెండోది నాకు సంబంధించింది. వాడి పుస్తకం లాంటిది ఉంది అంట. వాడి పుస్తకం లాంటిది ఉంది అంటే అర్థం ఏంటి? వాడి ఒక పుస్తకం ఉన్నది, అలాంటి పుస్తకం నీ దగ్గర ఇంకొకటి ఉంది, రెండు పుస్తకాలు ఉన్నాయని వస్తుంది కదా. వాడి దగ్గర లాంటి పంచం ఉంది, ఉత్తరీయం ఉంది అంటే ఏంటి? అతను ఒక ఉత్తరీయము, నీది ఒక ఉత్తరీయం. అర్థమైందా? అతని లాంటి రెండు ఉంటేనే లాంటి అనేది చెప్పడం కుదురుతుంది. రెండింటిని ఇక్కడ ఇందులో మొదటిదేమో సూత్రానికి సంబంధించింది, రెండవదేమో నాకు సంబంధించింది. వాడి లాంటి పంచం ఉంది అంటే వాడికి సంబంధించిన పంచం ఒకటి, నాకు సంబంధించిన పంచం ఒకటి అన్నట్టు. అర్థమైందమ్మా? అలాగా ఇక్కడ ఈ కాళిదాసుకి దేని యందు ప్రవేశం ఉంది అనాయాసంగా అంటే దేని యందు ఉంది? వంశం అంటూ ఉంటుంది. కస్మిన్ వంశే. వంశం ఎటువంటిది? వంశం ఎటువంటిది? వంశం ఎటువంటిది? కృతవాగ్వారే. వంశే. అక్కడ కేవలం వంశే అని చెప్పకుండా అక్కడ ఏం చేయాలంటే ఈ సర్వనామ శబ్దం ఉంది కాబట్టి సర్వనామ శబ్దంతో పాటు చెప్పాలన్నమాట. కస్మిన్ వంశే. అర్థమైందమ్మా? కస్మిన్ అనే నాకు దారి ఉంది, దేని యందు ద్వారం ఉంది అంటే అస్మిన్ వంశే అని చెప్పాలి. అర్థమైందమ్మా? కేవలం వంశే అని చెప్పినట్టయితే మళ్ళీ అస్మిన్ అనే సర్వనామ శబ్దం అనంతంగా ఉంటుంది కాబట్టి రెండింటిని కలిపి చెప్తారు. అర్థమైందమ్మా? కస్మిన్ అని చెప్పినప్పుడు అస్మిన్ వంశే, ఈ వంశమందు, ఈ రఘువంశమందు అనాయాసమైన ప్రవేశం ఉన్నది. వంశం ఎటువంటిది? కృతవాగ్వారే. కృతవాగ్వారే అంటే ఏం చెప్పాము? రామాయణాదులు అనే
అనేటటువంటి మాటల చేత ప్రవేశం ద్వారం ఏర్పరచబడినటువంటిది. అర్థమైందమ్మా? రామాయణములు రామాయణమే ఇక్కడ ద్వారం అన్నమాట. ఆ రామాయణం అనే ద్వారం చేత ప్రవేశం అనాయాసంగా చేయబడింది. రామాయణమే ఇక్కడ ప్రవేశాన్ని అనాయాసంగా చేయడంలో కారణం. ఈ రామాయణాదులు ఎవరు రాశారు, ఎవరి చేతి చేయబడ్డాయి? అర్థమైందమ్మా? పూర్వసూరి కై అంటే కృతాన్ని ఎప్పుడైతే కృతవాగ్వారే చేయబడినటువంటి రామాయణాది వాక్కుల చేత ప్రవేశ ద్వారం కలిగినటువంటిది అని చెప్పాలి. రామాయణాది వాక్కుల చేత ప్రవేశ ద్వారం ఏర్పరచబడినటువంటిది. ఇప్పుడు ఈ రామాయణాదులు ఎవరు రాశారు అంటే పూర్వసూరి, పూర్వంగా ఉండేటటువంటి వాల్మీకి వ్యాసాదులు రాశారు. అర్థమైందమ్మా? మనం ఇక్కడ ఇది ఆపుతాము, మనం రేపు చూద్దాం. ఇప్పుడు నేను వేరే పని బయటకు వెళ్ళాలి, మనం రేపు చూద్దాం. వాళ్ళ చేత ఆ వృత్తులు అవన్నీ చెప్పించమ్మా. రోహిత్ వాళ్ళందరికీ కూడా రావాలి. యశస్వి ఇక్కడ కాదు, గృహకార్యం ఇప్పటివరకు చెప్పిన వృత్తులు ప్రతిపదార్థాలు అన్ని రావాలి. ఈ శ్లోకంలో ఉండే శబ్ద రూపాలు అన్ని రావాలి. వీడియో కాల్ చేస్తుంది. నమస్కారం. నమస్కారం. వీడియో కాల్ చేస్తే చెప్పలేదు. అది వీడియో కాల్ చేసిన నాకు పొద్దున్న 10 నుంచి 12 గంటల వరకు వేరే పాట ఉంటుందా? 12 వరకు అది పొద్దున్న నుంచి చేయమన్నాను.